హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇలా చూడండి, మీ అందరి కోసం అయితే ఈ వీడియో. ఇక్కడ జుల్లూరుపాడులో మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అండి ఇది. ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఎల్లమ్మకి అయితే పెట్టుకుంటున్నారు. ఎల్లమ్మకి పెట్టుకునేటప్పుడు ముందైతే మా చిన్న కోడలికి పుట్టెంటికలు తీశారు. అలాగే ఇక మా చిన్న కోడలు పెద్ద కోడలికి ఇద్దరికైతే చెవులైతే కుట్టించాము గుడి దగ్గర. ఇక ఆ తర్వాత అయితే మూడో రోజునైతే ఇక్కడ ఎల్లమ్మనైతే పెట్టుకుంటున్నారు ఇంట్లో. ఇప్పుడు ఫస్ట్ అయితే ఎల్లమ్మని పెట్టుకునే రోజు నైటు, అంటే సోమవారం నైట్ పెట్టుకుంటే ఆ రోజు మార్నింగే ఫస్ట్ అయితే పుట్ట దగ్గర అయితే ఇలా శుభ్రం చేసుకొని మొత్తం వాటర్ అయితే అక్కడ పుట్టకి నీళ్ళు పోసుకొని అయితే రావాలండి. అయితే ఇక అందుకే మేము ఐదుగురం అయితే వచ్చాము. ఒకసారి ఇలా చూడండి, ముందుగా బిందెలు ఇంటికాడ శుభ్రంగా కడిగి ఆ కంకణాలు కట్టుకొని పసుపు కుంకుమ అయితే పెట్టుకొని ఇలా అందరము ఇలా చూడండి. ఒకసారి అయితే అక్కడ మోటార్ వేసి అయితే వాటర్ పట్టుకొని ఇక్కడ పుట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇలా చూడండి, అందరం కలిసి అయితే పుట్ట దగ్గరికి వెళ్ళి ఫస్ట్ అక్కడ ఉన్న పుట్ట దగ్గర చూసిన తర్వాత మొత్తం అక్కడంతా క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే మన శుభ్రం చేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఆ పుట్ట దగ్గర అయితే బాగా డస్ట్ లాగా ఉంది కాబట్టి చెత్త అదంతా తీసేసి మంచిగా వాటర్ అయితే పోసుకున్నాము. మేము తెచ్చిన 5 బిందెల నీళ్ళల్లో కూడా పసుపు కుంకుమ ఇవన్నీ అయితే వేసుకొని, పసుపు కుంకుమ పూలు వేసుకున్న తర్వాత కూడా ఇప్పుడు అందరం ఎవరైతే ఏదైతే బిందె తీసుకున్నామో ఆ బిందెతో వాటర్ అయితే పోసుకున్నాము. అందరూ మంచిగా అంతా మంచి జరగాలనేసి అయితే దండం పెట్టుకుని అయితే వాటర్ అయితే పోసాము. ఇలా చూడండి, ఇక్కడికైతే పుట్ట దగ్గరికి అయితే వచ్చేసాము కదండి. చెప్పాను కదా పుట్ట అని, ఈ పుట్టేనండి. ఇక్కడైతే వచ్చేసి ఇలా మొత్తం చెత్తతో, అంటే ముళ్ళులు ఉన్నాయి ఇక్కడ, అందుకే ఆ ముళ్ళులు కుచ్చుకుంటాయని అయితే ఇలా కర్రతో అయితే శుభ్రం చేస్తున్నాము. అలాగే ఇలా చూడండి, ఒకసారి ఇలా చూడండి, అందరం కలిసి ఇక ఐదుగురం కూడా ఇలా మొత్తం పుట్ట అంతా క్లీన్ చేసామండి. హోల్స్ కూడా చాలా బాగున్నాయి. పుట్ట దగ్గర అయితే పెద్ద పెద్ద రంధ్రాలు కూడా ఉన్నాయి. ఇలా చూడండి, అంతకు ముందు కూడా ఇక్కడ రీసెంట్గా ఇక్కడ ఎల్లమ్మని చేసుకునేటప్పుడు ఇక్కడికే వచ్చారంట. అందుకే ఇంకా పసుపు కుంకుమ కూడా అలాగే ఉండిపోయాయి. ఇలా చూడండి, ఆ తర్వాత బిందెలో అయితే పసుపు కుంకుమ వేసుకుంటామని చెప్పాం కదండి. ఇలా అన్ని బిందెలలో పసుపు కుంకుమ వేసుకొని అలాగే పూలు కూడా వేస్తున్నాము. మొత్తం అందరం కూడా అన్ని బిందెలలో వేస్తున్నామండి పసుపు కుంకుమ వేసుకొని అందరం ఒకరికొకరు అయితే బొట్లు కూడా పెట్టుకొని ఇక అమ్మవారికి అయితే ఎల్లమ్మ తల్లికి అయితే మంచిగా దండం పెట్టుకొని అంత మంచి జరగాలి అనేసి అయితే ఇక నీళ్ళైతే పోస్తున్నాము. మొత్తం పుట్టంతా తడిచేలాగా పోసుకోవాలి. ఇక సాయంత్రం పుట్టమట్టికి వచ్చేటప్పుడు ఇంకా వాటర్ ఏమీ పోయొద్దండి, ఇప్పుడే వాటర్ పోసుకోవాలి. అందుకే ఇప్పుడే ఒక 5 అంటే ఇప్పుడు పోస్తే మనకి పుట్ట బంగారం ఏమైనా పెరిగితే మన జీవితంలో మనకి కూడా మంచిగా ఉంటుంది, మన ఇంట్లో మంచిగా కలిసి వస్తుంది అనేసి అయితే మనం భావిస్తామండి. అందుకే ఇప్పుడు మొత్తం పుట్ట తడిచేలాగా అయితే వాటర్ అయితే పోసుకుంటే మనకి సంపాదన ఏమైనా అంత మంచిగా పెరగాలి అనుకుంటే అమ్మవారు అయితే పుట్ట బంగారం కొంచెం పెరుగుతుంది. అలాగే మేము సాయంత్రం వచ్చాక కూడా చూసామండి, చూస్తే కొంచెం అయితే పెరిగే ఉందండి పుట్ట. అక్కడక్కడ మేము పోసిన దానికి సాయంత్రం వరకు అయితే కొద్దిగా పెరిగి ఉంది. ఇక అమ్మవారి దయ అదంతా కూడా అమ్మవారు ఎలా అయితే చూస్తే అలా అంతా మంచి జరగాలని అయితే కోరుకుంటున్నాము. ఇలా చూడండి, మొత్తం పుట్ట మొత్తం తడిసేలాగైతే వాటర్ అయితే పోసుకున్నాము. ఆ తర్వాత అందరం పసుపు కుంకుమ వేస్తున్నాం. చూడండి, పుట్ట నిండా మొత్తం అమ్మవారు మంచిగా ఉండాలి అనేసి అయితే ఇలా చూడండి, పుట్ట మొత్తం అందరం పసుపు కుంకుమ పూలు ఇవన్నీ వేసుకున్న తర్వాత అయితే ఇక దండం పెట్టుకొని అగరొత్తులు కూడా వెలిగించుకొని ఇక అక్కడైతే దండం పెట్టుకొని అయితే వెళ్ళామండి. ఇక వెళ్ళిన తర్వాత సాయంత్రం ఇక మొత్తం ఎల్లమ్మకైతే స్టార్ట్ చేస్తారు. ఒక అమ్మనైతే పిలిచి, దేవుడు పెట్టే అమ్మని పిలిచి ఇలా మొత్తం చేపిస్తారండి అక్కడ గుడి దగ్గర అయితే. అది కూడా వీడియో తీసాము. ఇదైతే ఫస్ట్ పార్ట్. ఇంకొకటి సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది, అది కూడా మీకు మొత్తం కావాలి వీడియో అనుకుంటే ఇదైతే చివరి దాకా చూడండి. అప్పుడు సెకండ్ పార్ట్ కూడా వస్తుంది, అసలు ఎలా చేస్తారు ఏంటి ఎల్లమ్మకి అనేది కూడా వీడియో అంతా ఉంది.
అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. అలాగే మా వీడియో చూస్తున్న అందరికీ కూడా వీడియో కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.
up at night, yeah. Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough. What keeps you up at night, yeah. Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough. Yeah, I think that we've all had enough. Sick of dealing with the old plan. They know that we're calling it wrong. You got me like, oh yeah. I think that we've all had enough. Sick of dealing with the old plan. They know that we're calling it wrong. Hey, it's too late to try to go contain it. A generation fueled by creation. We live lives on a small screen nation. We control the airwaves, no negotiation. I refuse to think we need saving. Something good will come from creation. And when we think that the world is too anxious, we'll adapt, evolve, survive, and save it. What keeps you up at night, yeah. Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough. What keeps you up at night, yeah. Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough. Yeah, I think that we've all had enough. Sick of dealing with the old plan. They know that we're calling it wrong. You got me like, oh yeah. I think that we've all had enough. Sick of dealing with the old plan. They know that we're calling it wrong. Hey, yeah, I think that we've all had enough. Sick of dealing with the old plan. They know that we're calling it wrong. You got me like, oh yeah. I think that we've all had enough. Sick of dealing with the old plan. They know that we're calling it wrong. పెద్దమ్మా చూసుకున్నావా ఇక్కడంతా మంచిగా వచ్చింది ఇటు వచ్చింది ఎందుకు నీళ్ళు గోవా ఫ్రెండ్స్లు గోవాలో మట్టి పెట్టలే తెలుసమ్మా మమ్మీ సూపర్ కొట్టినాడు సూపర్ మూమెంట్ నువ్వు జెట్ స్పీడ్ లో చెట్టు కానించి పెట్టరాదు
ఓ ఆంటీ మట్టి విప్పుతుందా డాడీ పడుకోరా 3 సార్లు 3 గంటలు దీన్ని వదిలేసారు బాబు అంతేలే ఇది మబ్బుది పట్టుకోరా నువ్వు కూడా పట్టుకో మీ మమ్మీని చిన్నపిల్లని పట్టుకో చిన్నపిల్లని కూడా పట్టుకోండి కరెంట్ షాక్ అందరం పట్టుకుంది ఇది కాళ్ళతో అందామని చూస్తాను కాలు పని చేస్తాయి నిమ్మకాయ కాదు అందరూ ఏమని పండ ఏం పప్పి రావట్లేదా పవర్ వచ్చింది దానికి జారిపోయి కింద పడ్డది సరే అదే దానికి వెనకాల తడున్నంత వరకు ఉంటుంది చూసుకోవడం కాదులే చెప్పు బాబాయ్ ఏవా అవుని అవుని చల్లారన్నట్టుగా మా అక్కకి లేట్ అయింది అన్ని దూలపడి బొట్టు పెట్టారా దానికి పట్టుకుందరా కాదు పిల్లలు జాగ్రత్త చూసుకో వస్తుంది బాగుంటుంది బాబు రవికుమార్ లేవు తగిలిద్ది కొద్దిగా వెనక లేవు తలుగుద్ది దొరకాలి గుర్తుపోదే అప్పేసేది పట్టుకో ఇంకోటి నువ్వు ఊకే బొట్టు పెట్టు చెప్పాలి బొట్టు పెట్టు లేను నిజం పని లేదు పొద్దున పోసింది ఆరింది అక్క భూమి తడి లేని ఆడవుతుంది పెరగాలి కదా తడి రావణి ఎత్తుకుంది అది ఎంతో డబ్బు కొట్టాలా
ముందు రమ్మను అల్లడి కల్లడి కావాలి స్వామి. వాళ్ళు గట్టిగా పట్టుకోకు మామూలుగా ఏం స్వామి ఏంటి ఎందుకు పట్టలే స్వామి? ఎట్లా మోసపోతాయి? లైట్లే పెట్టారుగా చీకట్లో కళ్ళు మూసుకుపోయినాయి. నువ్వు సత్య మంత్రాలు నీకటి కళ్ళు మూసిపోతాయి తల్లి. నీకే కళ్ళు మూసపోతే మిగతా వాళ్ళు అంతే కాదు. మరి మేమేమైపోవాలి తల్లి? నీకు సంతోషమేనా కాదా? సంతోషమే. మరి పేడ కొద్దుకుంది. పేడ కొద్దుకుందా? దాని తిద్దులే నువ్వు. నీకు 2 కోతులు వచ్చినందుకు పేడ పిశాసులు మా ఇళ్ళ మీద పెట్టుకోవటానికి అనుకుంటున్నావా? శాంతి శాంతి తల్లి శాంతి 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 శాంతి. కొన్ని మంచి నీళ్ళు వచ్చి పప్పి మంచిలు ఎందుకమ్మా శాంతి పడితే ఆగండి. బేసం తీసుకురండి అమ్మాయి. మంచిలు ఇచ్చారా కావాలి సార్. ఇగో అక్క తాంబూలం నాకేం తెచ్చారు? ఏం చేయలేదుగా. ఏం కావాలి తల్లి? ఏం కావాలో చెప్పు. ఏం కావాలో చెప్పు తల్లి. చెప్పు తల్లి ఏం కావాలో చెప్పు. మంచిగా చెప్తే అర్థమైంది కదా. రేపటి ఏం తాగుతావు తల్లి? కళ్ళు కావాలా? బంగారు షాక్ కావాలా? అసలు కాదు చెల్లె, నాకు నీకు తెలవట్లేదా? ఎంత సికాగుంది ఇందాకటుండి. అసలు ఎన్ని రోజులు అవుతుంది నీకు తెలవట్లేదా? బాధతో వచ్చింది. నీకు తెలవట్లేదా? అన్నీ నీకు తెలుసు. నాకెందుకు ఇట్లా చేస్తావు?